ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభునామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము యెషయా గ్రంథంలోని 55వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనం చూద్దామండి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. 10వ వచనంలోను 11వ వచనంలో మనకి చదువుతుండగా మనకు అర్థమవుతుంది ఏంటండి, వర్షము అనగా ఆకాశం నుంచి వర్షం వచ్చి భూమిని తడిపి ఎలాగైతే ఆ భూమిలో మనం తిన్నటువంటి విత్తనము ఎలాగైతే మొక్క మొలిసి మనకు ఆహారాన్ని ఎలా ఇస్తుందో అలాగే దేవుని నోటి నుంచి వచ్చే మాట కూడా అది నిష్ఫలముగా ఆయన వద్దకు చేరదు. మన జీవితంలో ఆయన పంపించిన ఆ ఆశీర్వాదము మన జీవితంలో నెరవేర్చబడుతుందని మరి మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెడతానికి 31న మనం ఎదురు చూస్తున్నాం కదండి. ఈ దినమున మన దైవజనులు చెబుతున్నటువంటి మాట ద్వారా మన జీవితంలో కొత్త సంవత్సరంలోకి ఒక వాగ్దానాన్ని తీసుకుని మనం వెళ్ళాలని మనం ఎదురు చూస్తున్నాం కదండి. ఈ సంవత్సర కాలం అంతయు మనల్ని కాచి కాపాడి తీసుకుని వచ్చారు కదండి. మరి ఈ దినాన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుడు మనకిస్తున్నటువంటి ఒక నూతన సంవత్సరంలోకి ఎంతోమంది ఈ దినాన్ని చూడలేకుండా వెళ్ళిపోయి ఉన్నారు. నిత్య జీవంలో ఉన్నారా, మరి ఎక్కడ ఉన్నారో మనకైతే తెలియదు. మరి ఒక రోజున వారిని మనం చూడాలని ఆశతో మనం ఎదురు చూస్తున్నాము. జనవరి 1 అనేది ఎంత ప్రాముఖ్యమైనదో డిసెంబర్ 31 కూడా మన జీవితంలో మనకు ప్రాముఖ్యమైనదే. ఎందుకంటే ఈ సంవత్సర కాలం అంతయు మనల్ని కాచి మనల్ని మన కుటుంబీకుల్ని మనకి నొప్పి తగలకుండా పెయిన్ లేకుండా ఆయన కాచి కాపాడి తీసుకుని వచ్చారు. కొంతమందికి నొప్పి కలిగి ఉండొచ్చు, అది దేవుడి నిర్ణయం. దేవుడిని ప్రశ్నించడానికి మనకు అధికారం లేదు. ఆయన ప్రతిదానికి ఒక సమయం ఉందని ప్రసంగి 3వ అధ్యాయంలో రాయబడి ఉంది కదా. మరి అలాగా ఆయన చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతిదీ జరుగుతుంది. ఎందుకంటే అది కూడా 139వ కీర్తనలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. 16వ వచనంలో నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అదండి, మన గురించినటువంటి ప్రతి మాట కూడా మనము తల్లి గర్భంలో రూపించబడి ఒక్క దినము గడవక ముందే మన దినములన్నీ కూడా దేవుడు వ్రాసి ఉన్నారు. ఈ దినమున ఈ వాక్యం కూడా మీరు వింటారు అన్నది కూడా దేవుడు వ్రాసి ఉన్నారు. ఇది తయారు చేయమని కూడా నా కొరకు కూడా ఆయన పని అప్పగించి ఆయన వ్రాసి ఉన్నారు. కాబట్టి మరి ఈ దినాన మనం వినగలుగుతున్నాము. మరి అలాగా మన జీవితంలో ప్రతిదీ వ్రాయబడి ఉన్నదండి. ఎందుకు ఈ మాటలు దేవుడు మనకి తీసుకుని వస్తున్నారు అని అంటే, మనం వినేవారముగా కాక ఆ వాగ్దానము జనవరి 1 రోజున డిసెంబర్ 31 నైట్ తీసుకుని ఒక రోజు 2 రోజుల్లో మరి ఆ వాగ్దానాన్ని పట్టుకుని ఉండటం కాదు, ఆ వాగ్దానాన్ని చూసి ఆనందించటం కాదు. మనమే ఆ వాగ్దానము, ఆ జీవము కలిగిన మాట, వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చినటువంటి యేసు ప్రభువే ఆ వాక్యము కనుక వాగ్దానము మనకిచ్చినప్పుడు మన జీవితంలో ఆ వాగ్దానము ఫలించాలి అంటే ఆ వాక్యముగా మనం మారిపోవాలి. క్రీస్తు చిత్తములోకి మనం మారిపోవాలి. అందుకని యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11-12 వచనాలు చూద్దాము. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. రక్షణ అనగా మనం అనుకుంటాం ప్రొటెక్షన్ అనుకుంటున్నాము. నా హృదయంలో ఉన్నది ఏమిటి అంటే, యేసు ప్రభువు రక్షకుడుగా వచ్చి మన జీవితంలోకి ఆయన రక్షణ ఇవ్వటానికి వచ్చి ఉన్నారు. ఆ మాటకి ఇక్కడ ఏమంటున్నారండి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. మన జీవితంలోకి యేసు ప్రభు వస్తున్నారండి. ఎలా వస్తారండి? వాక్యము చదవటం వల్ల ఆయన మన హృదయంలోకి వస్తారు. మనతో ఆయన మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ఆదామును చేసినప్పుడే తండ్రి అయిన దేవుడు చేసింది ఎందుకు చేశారని తనతో సహవాసం చేయటానికి. ఈ దినమున మీతోనూ నాతోనూ కూడా యేసు ప్రభు అలాగా మనతో సహవాసం చేయాలని చూస్తున్నారండి. ఏమంటున్నారండి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము
ఆయన వద్దనే ఉన్నది. మనం బహుమానం ఎప్పుడు తీసుకోగలమండి? ఎవరి దగ్గరైనా మనం ఏదో వాళ్ళకి పెద్ద సహాయం చేసినప్పుడు, లేదా మనల్ని వాళ్ళకి ఇష్టపడ్డప్పుడు మనకి వాళ్ళు ఒక బహుమానాన్ని ఇస్తారు. కానీ ఇక్కడ ప్రతి దినము మనకు ఒక బహుమానం ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఇచ్చు బహుమానం ఆయన వద్దనే ఉన్నది. మనం ఆయన దగ్గరికి వెళితే ఆయన చిత్తంలోకి మనం వెళ్ళగలిగినప్పుడు ఆయన ఇష్టపడి మనకి ప్రతి దినము ఆయన మనకి బహుమానం ఇస్తారండి. ఎలా ఉంటుందంటండి, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి అంటున్నారు. ఎలాగండి? ఆయన చిత్తానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఆయన జీతము తీసుకుని వస్తున్నారంట. ఆ విషయం మీకు నాకు తెలియచేయమని ఈ దినాన్న యెషయా 62 అధ్యాయము ద్వారా తెలియపరుస్తున్నారండి. యెషయా గ్రంథంలోని 66 అధ్యాయంలో కూడా అంటున్నారు కదా, 2వ వచనంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎంత గొప్ప ఆదరణ కలిగే మాట అండి. మాట ఎంత ధన్యత అండి మనకి ఈ మాట దేవుడు చెప్తున్నారు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై అంటే ఈ లోకంలో మనము దీనులుగా జీవించాలి. పరిశుద్ధ గ్రంథం అంతట్లోనూ మోషేనేమన్నారంటే, అతను నా ఇల్లంతటిలో సాత్వికుడు. యేసుప్రభు ఏమన్నారండి, నా కాడి సులువైనది, నేను సాత్వికుడును దీన మనసు కలవాడును అని అన్నారు. అంటే ఆ దీనత్వాన్ని, ఆ సాత్వికత్వాన్ని మనము మన క్రైస్తవ జీవితంలో ఈ రెండు ఎంతో ప్రాధాన్యమైనటువంటి స్వభావం ఉండేది. ఆ స్వభావం మనము కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటుందంటేనండి, వాక్యము చదువుతూ వాక్యము ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేసినప్పుడు క్రీస్తు కలిగిన మనస్సు, క్రీస్తు కలిగిన సాత్వికత్వం, దీనత్వం మనలోకి వస్తుందండి. వాక్యముగా మనం మారిపోవాలి. దేవుడు వాగ్దానం ఇచ్చారని లోకరీతిగా జీవించే వాళ్ళు, అన్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ 31st నైట్ వాగ్దానాలు చేసుకుంటారు. జనవరి 1st వచ్చేటప్పటికి ఈవినింగ్ అయిపోగానే వారి చెడు అలవాట్ల నుంచి వాళ్ళు తప్పించుకోలేరు. కానీ మనకైతే మన హృదయాన్ని పరిశుద్ధీకరించి మన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే మన దేవుడు మనలో ఉండి మనకు ఆలోచన కలుగు చేసి ఆయన మనల్ని నడిపించే ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు తండ్రిగా ఆయన మనలో జీవిస్తున్నారండి. 2 కొరింథీయులు 1:20 ఉంటుంది కదా, దేవుని వాగ్దానములన్నీ మనకి అవునన్నట్టుగానే ఉన్నాయి. అంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్ని వాగ్దానాలు కూడా మీ జీవితంలో, నా జీవితంలో చేయడానికి దేవుడు సంసిద్ధులుగా ఉన్నారు. మనము ఆయన మార్గంలోకి వెళ్ళటమేనండి. మరి ఆ దేవుని మార్గంలోకి మనకు వెళ్ళటానికి మనము చేయవలసిన పని, మనం వాక్యం చదవటము, ఆయన మనం రక్షకుడుగా అంగీకరిస్తూ ఆయన ప్రజలుగా, ఆయన విమోచించిన వారముగా మరి నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాలి అని అంటే ఈ సంవత్సర కాలమంతయు మనం చేసిన ప్రతి పనికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందుకని మన జీవితంలో మనకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుంది. అవి నిష్ఫలముగా యెషయా 55లో చూసాం కదండి, భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. 55:11 అంటున్నారు కదా, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. మన జీవితంలో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లోనూ మనకిచ్చిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడుతుందండి. డిసెంబర్ 31 విని జనవరి 1న మనం ఆ రోజును మాత్రం ఆనందించడం కాదు, ఆ దైవజనులు చెప్తూ ఉండగా మనం తీసుకున్నటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ వాక్యాన్ని పట్టుకుని మనము ఆ వాక్యముగా మనం మారిపోవాలి. ఎప్పుడైతే ఆ వాక్యముగా మనం మారుతామో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు మెండుగా జరుగుతాయి. కనుక మనమందరము కూడా సిద్ధపాటుతోటి దేవుని వాక్య ప్రకారము దేవుని వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కనుక మీరు ఆ వాక్యాన్ని తీసుకోవడానికి రాత్రి కాలమందు ఒక కృతజ్ఞతతో ఈ 31st రోజున మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈ సంవత్సర కాలం అంతా మనల్ని, మన బిడ్డల్ని కాచి కాపాడారు. అలాగే ఈ రాత్రికి తీసుకుంటున్నటువంటి 31st నైట్న దైవజనుల ద్వారా మనం వింటున్నటువంటి ఆ వాక్యం ద్వారా వస్తున్నటువంటి వాగ్దానము మనకు పర్సనల్గా కూడా ఇస్తారు దేవుడు. మీరు కూడా దేవుని యొక్క సహవాసంలోకి వెళ్తే దేవుడు మీతో కూడా మాట్లాడతారు. మీరు వ్యక్తిగతంగా కూడా మీరు వాగ్దానాన్ని తీసుకోండి. అంతేకాదు, కానీ తీసుకున్న వాగ్దానంగా మీరు మారటానికి ఆ జీవము కలిగిన దేవుని యొక్క వాక్కు మన జీవితంలో మనమే వాక్యంగా మారేటట్టుగా ప్రార్థనా జీవితంలోకి వెళ్ళమని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. చివరిగా ఒక వాక్యం చూద్దామండి. రూత్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరి కొరకు
మనమందరము ఒక క్రీస్తు కుటుంబముగా ఉన్నాం కదండి. మరి ఒక వాగ్దానాన్ని దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు అడిగినప్పుడు దేవుడిచ్చినటువంటి వాగ్దానం అండి. ఆమోసు గ్రంథంలోని 9వ అధ్యాయంలో 13వ వచనము, రాబోవు దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తనము చల్లువారు వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు. పర్వతముల నుండి మధురమైన ద్రాక్ష రసము స్రవించును, కొండలన్నీ రసధార లగును, ఇదే యెహోవా వాక్కు. దేవుని కృపలో చాలా గొప్ప వాగ్దానంతో మనల్ని ఆశీర్వదిస్తున్నారండి. విత్తనము విత్తగానే మన పంటని చూస్తామంటున్నారు, కోతని చూస్తామంటున్నారు, మధురమైన ద్రాక్షరసము మన జీవితాల్లో ఉంటుందని దేవుడు గొప్ప వాగ్దానంతో మనల్ని దీవించారండి. మరి వాగ్దానంతో మనమందరము కూడా నూతన సంవత్సరంలోకి అడుగు పెడదాము. దేవుడు ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడారో మనకిచ్చినటువంటి వాగ్దానముగా మనం మారాలని దేవుడు సెలవిస్తున్నారు కదా. మరి వాక్యాన్ని తీసుకుంటూ మీరు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని కూడా తీసుకుంటూ దైవజనుల నోట ఇచ్చినటువంటి ఆ మాటను కూడా మీరు స్వీకరిస్తూ మనందరము కూడా నూతన సంవత్సరంలోకి గొప్ప వాగ్దానంతో మనం అడుగు పెట్టబోతున్నామండి. మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మరి వాక్యం చదువుతూ ఉండగా అర్థమవుతోంది. మరి మీ అందరూ కూడా 2025లో వాక్యములోనూ ఆత్మీయంగా వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. సర్వశక్తిమంతుడైన దేవా, మాకు గొప్ప వాగ్దానంతో మమ్మల్ని నూతన సంవత్సరంలోకి తీసుకుని వెళ్తున్నందుకు వందనాలు. నాయనా, మేము విత్తనం విత్తుతూ ఉండగానే కోయివారు మా వెంటనే వస్తారని మీరు సెలవిచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు. మా జీవితంలో నాయన మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలని రసధార లగును అని నేను మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు బహుగా దీవించమని, నేను రూత్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్తోనూ మీరు మాట్లాడండి, వారిని బలపరచండి. రక్షణ పొందిన వారికి రక్షణ దయచేయండి, రక్షణ పొందిన వారిని నీలో బలపరిచి పాత్రలుగా వాడుకొనమని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మీ చిత్తమే మా జీవితంలో జరుగునుగా కానీ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి.